మన పక్కనే చేబ్రోలు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన గొంతుని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. గోరు వంక వాలగాని గోపురానికి స్వరాణ గణగణ గంటలే మోగలేదా, గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా. అసలు మీరు పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనేనా? అయితే మాది ఇక్కడే నది, ఇది నదే. ఈ నదిలో మునిగిపోయింది మాది నందికొండ అనే గ్రామం. అంటే ఎన్ని గ్రామాలు మొత్తం అప్పుడు ముంపుకు గురైంది? మొత్తం 5-6 గ్రామాలండి, ఒక 7 తండాలు. అదే సముద్రాన్ని ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేం కదండి. మీరు దాని గురించి ఆ సంసార సాగరంలో పడి ఇక దీన్ని కొద్దిగా నిర్లక్ష్యం ఉంది. ఈ సంగతి ఏంది అసలు? ఈ పీచు మిఠాయి ముచ్చట చెప్పండి. అయితే నేను వృత్తిపరంగా పీస్ మిఠాయిని తయారు చేసుకుంటాను. నేనే చేసుకుంటాను. ఓకే, కానీ ఒక్కటి అర్థం కాలేదు అసలు, మరి ఈ గొంతుని మీరు ప్రజల మధ్యకు అసలు ఒక గుర్తింపు అనేది ఎక్కడ మిస్ అయింది అసలు మీకు? సంగీతం స్వరాలు తెలిసి ఉండాలి, చదువు బాగుండాలి ఓకే అని ఒక పెద్ద మనిషి సీనియర్ ఎన్టీఆర్ గారు పాడే పాటనే పుణ్యభూమి నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది, సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం. నాకు ఎప్పుడు ఇదే గుర్తొస్తుంది, ఆ సినిమా పేరు చెప్తే అని అనుకున్న పాట ఏదైనా. అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు, త్రాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. టాలెంట్ని బయట పెట్టడానికి ఎలాంటి చదువు అవసరం లేదు. మట్టిలో మాణిక్యాలు అనే పదం మనం వింటూనే ఉంటాం. అలాంటి మట్టిలో మాణిక్యం తన గొంతుతోటి అసలు ఎంత అందమైన పాటలు పాడుతుంటాడంటే, ప్రస్తుతం ఆయన ఊర్లోనే, ఆయన ఇంటి దగ్గరలోనే ఉన్నాము. ఆయన పేరు చేబ్రోలు శ్రీనివాస్ గారు. అంటే ఆయన ఒక అసలు చాలా సాధారణమైన జీవితం గడిపే వ్యక్తి అనమాట. అంటే పీచు మిఠాయి అమ్ముకుంటూ ఉంటాడు అనమాట. పీచు మిఠాయి అమ్ముకుంటూ తన పాటలతోటి అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాడు. కాకపోతే అలాంటి గొంతు ప్రజల మధ్యకు వెళ్ళలేదని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది, ప్రజల మధ్యకు ఆయన గొంతు ఎందుకు వెళ్ళలేదు, అలాగే తను హరికథలు కూడా చెప్తూ ఉంటాడని చెప్పేసి మనకు తెలిసింది. అయితే ఆయన మాటల్లోనే మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం, పదండి. బాబాయ్ గారు నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయి. మీ గొంతు మన ఆర్ తెలుగు ప్రేక్షకులకు కావచ్చు, మన తెలుగు ప్రేక్షకులు ఎంతమంది ఉంటే అంతమందికి మీ గొంతును వినిపించాలని మేము హైదరాబాద్ నుండి మీ దగ్గరికి అయితే వచ్చాము. సంతోషం. ప్రజెంట్ అయితే మనం శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన గొంతు నుంచి జాలువారే ఆ బాణీలని మేము మీకైతే వినిపిస్తాము. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. నాగార్జున సాగర్, పెదవూర మండలం నాగార్జున సాగర్, కృష్ణా నది ఒడ్డున పైలాన్ పిల్లర్ దగ్గర మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేసినాం అనమాట. మన పక్కనే చేబ్రోలు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన గొంతుని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. నమస్తే బాబాయ్ గారు. నమస్తే సార్. ముందుగా మనము ఇంటర్వ్యూలో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఒక భక్తి పాట ఏదన్నా ఒకటి, సినిమా సాంగ్ కావచ్చు, మీ పర్సనల్గా ఏదైనా సరే ఒక భక్తి పాటతో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఘంటసాల గారి ఆయన స్మరించుకోవాలి మనం అందరం కూడా. ఎందుకంటే అమర గాయకుడు అతను కళ అనేది విరివిగా, అవును, గాత్రంలోని మాధుర్యాన్ని విరివిగా సాటి చెప్పినటువంటి ఒక మహనీయుడు. అవును అవును. కళకు తెలిసిందే ఘంటసాల గారి వల్ల. ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా. అతని ఇన్సుమిన్సుగా ఎవరిని మనం తక్కువ చేసి అనేది కాదు, చాలా గొప్ప విషయం. ఆయన పాడిందే మనం ఒక విఘ్నేశ్వరుంది. తప్పకుండా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే
సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. సూపర్. మనం మీ పాటతోటి ఘంటసాల గారిని ఈ జనరేషన్లో ఘంటసాల గురించి తెలియకపోవచ్చు. సరే, అతని గొప్పతనం తెలిసిన వారైతే తప్పకుండా అతన్ని గుర్తు చేసుకుంటారు ఈ పాటతోటి. అవును సార్. బాబాయ్ గారు, మీరు అసలు ఫస్ట్ మీరు అంటే ఈ కళ మీ ఇంటి నుంచి వచ్చిందా, మీ తాత నుంచి, మీ తండ్రి నుంచి అలా వచ్చిందా, లేకపోతే అసలు ఎలా మీరు ఈ పాటలు పాడడం అనేది ఎక్కడ మొదలైంది అసలు? మా తండ్రి గారు కళాకారుడే. ఓకే. ఒక డ్రామా కానీ హరికథల్ని పరిచయం చేసింది మొదటిగా మా తండ్రే. ఓకే. కాకపోతే ఎక్కడ కూర్చొని ఈ పద్యం విను అతన్ని నేను ఫాలో ఎప్పుడు కాలేదు. అయితే భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటాయి అంటే, చిన్నతనం నుంచి నాకు ఎక్కడ ఏ పాట విన్నా వెంటనే నేను దాన్ని అబ్జర్వ్ చేసి పట్టుకొని దాన్ని ప్రదర్శించుకోవడం, పాడగలను వెంటనే. ఆ శక్తిని ఇప్పుడు ఈ ఈటీవీలో స్వరాభిషేకంలో చిన్న చిన్న పిల్లలు పాడుతున్నారు చూడండి, ఆ వయసు నుంచే అలాగే సేమ్ ఆ పిల్లలు పాడుతున్నట్టుగానే పాడేవాడిని నేను. ఓకే. అయితే ఆ రోజుల్లో పెద్దగా గుర్తింపు లేదు. స్కూళ్ళల్లో ఫంక్షన్స్ ఏమైనా ఏర్పాటు జరిగినా నన్ను దేశభక్తి గీతాలు, ఓకే, స్కూళ్ళల్లో జయ 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 ప్రియ భారతి జనయిత్రి దివ్యగాత్రి దివ్యధాత్రి అని అలాంటి పాటలు సుశీల డిటోగా ఉండేది కాబట్టి లోకల్ వరకు అది కూడా అలాగా పాడుతుండేవాడిని. అప్పటి హెడ్ మాస్టర్లు వాళ్ళు లేరు ఇప్పట్లో. అవునవును, అప్పటంతా లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాగా చదవాలని చెప్పేసి ఫోర్స్ చేయడం, ఇప్పటి స్టడీకి అప్పటికి తేడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మనము అసలు మీరు పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనేనా, అసలు మీ గురించి చెప్పమంటే? అయితే మాది ఇక్కడే నది, ఇది నదే. ఈ నదిలో మునిగిపోయింది మాది నందికొండ అనే గ్రామం. ఓకే. ఎప్పుడు ఇది ఏ టైంలో? 54, 60 లోపులు. ఓకే. నాగార్జున సాగర్ నిర్మాణం జరిగిన తర్వాత ఓకే ఇక మీరందరూ వెళ్ళిపోండయ్యా, ఇక్కడ మీకు ఉపాధి లేదు, నది వస్తుంది శ్రీశైలం నుంచి, గేట్లు వదులుతున్నారు, ఓకే, మీకు బంజరు అడవి చూపిస్తాం, అది కొట్టుకోండి మీరు. అంటే ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఒక నందికొండే కాదు సార్, ఒక నందికొండ మాత్రమే కాదు, కొన్ని 5-6 గ్రామాలు, ఒక 8 తండాలు. ఇప్పుడు మనం చూస్తున్న నది కాదు, ఇలాంటి నదులు ఇంకా 2 ఉన్నాయి అవతల విస్తీర్ణత. ఓకే. మనకు ఈ కొండలు అడ్డు ఉండడం వల్ల మనకు నది కనబడట్లేదు, ఇదే నది అనుకుంటాం మనం. ఓకే. ఈ నాగార్జున కొండ అటు వెళ్ళిపోయామనుకోండి, ఇంత నది అక్కడ ఉంటుంది. ఓకే. మళ్ళీ నాగార్జున కొండ దాటి ఒక 10 కిలోమీటర్లు పోతే అంత నది. ఓకే. అది నాగార్జున సాగర్. మరి నీళ్లు అంటే మామూలుగా లేదు సార్. 590 అడుగులు అంటే మరి 590 అడుగుల్లో ఉన్నాయి మా ఊర్లు నదిలో, అంత కింద భాగంలో లోయలో. ఓకే. అంటే ఎన్ని గ్రామాలు మొత్తం అప్పుడు ముంపుకు గురైంది? మొత్తం 5-6 గ్రామాలండి, ఒక 7 తండాలు. ఓకే. బంజారా వాళ్ళి మునిగిపోతే అప్పుడు మా కుటుంబం సభ్యులు, మా నాన్నగారు 10 ఎకరాలకు ఉన్నోడు 20 ఎకరాలు మీరు బంజరు సాగు చేసుకోండి అన్నారు. ఓకే. అంటే మా నాన్నగారు వెళ్ళలేకపోయాడు. ఇదంతా 1954లో, 1954, 60 ప్రాంతంలో. 60 ప్రాంతంలో. ఓకే. అంటే డ్యామ్ పూర్తయినాకనే అప్పుడు ఎకరానికి 1000 రూపాయలు ఇచ్చారు. 40 ఎకరాలు ఉండేది మాకు. ఓకే. గవర్నమెంట్ నుంచి 40 ఎకరాలు ఉండేది, 40,000 ఇచ్చారు. అంటే 40 ఎకరాలు అంటే మీ తాతగారు? మా తాతగారు. ఓకే. 40 ఎకరాలు మొత్తం పోయింది. అవును. ఓకే. మేము కుమ్మరి వాళ్ళం సార్. ఓకే. అయితే మా ఊళ్ళో గ్రామదేవత నందికొండ అమ్మవారు, మైసమ్మ వారు ఉండేది. ఓకే. డ్యామ్ కట్టడానికి వచ్చిన లేబర్ అందరూ కూడా ఈ అమ్మవారిని మేము తీసుకెళ్ళి ఇక్కడ ప్రతిష్ఠించుకొని నాగార్జున సాగర్ డ్యామ్ కట్టమైసమ్మగా నామకరణం చేసుకొని పెట్టుకుంటాం అని లక్షల మంది దంపలు మోసేవాళ్ళు, రాళ్ళు మోసేవాళ్ళు, ఏయిలు, ఎస్సోలు, ఈలు అందరూ కూడా అమ్మవారిని నమ్ముకునేవాళ్ళు. అప్పుడు వైభవం ఉండేది, జనం లక్షల జనం ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు నిర్మానుష్యం అయిపోయింది. అంత రిటైర్డ్ అయిన వాళ్ళు కొడుకులు హైదరాబాదులో వేరే సిటీలలో సెటిల్ అయ్యి తల్లిదండ్రులను రప్పించుకున్న వాళ్ళు, క్వార్టర్స్ మొత్తం ఖాళీ అయిపోయినాయి సార్ ఇప్పుడు. కానీ మీరు అసలు ఈ పీచు మిఠాయి, అసలు ఈ సంగతి ఏంది, అసలు ఈ పీచు మిఠాయి ముచ్చట చెప్పండి. అయితే నేను వృత్తిపరంగా
పీస్ మిఠాయి తయారు చేసుకుంటాను. ఓకే, మీరే స్వయంగా చేస్తారా? నేనే చేసుకుంటాను. ఓకే, ఇది ఎప్పటి నుండి చేస్తున్నారు? 34 సంవత్సరాలు. ఓ ఓకే. నా మ్యారేజ్ కాకముందు నుంచే చేసుకుంటున్నాను. ఓకే, మ్యారేజ్ కాకముందు నుంచి స్వయం జీవనోపాధి. ఓకే, చదువు లేదు కాబట్టి 3వ తరగతి తెలుగు మీడియం అప్పట్లో చదువుకున్నాను. అది కూడా మా తండ్రికి మేము 10 మంది పిల్లలం. ఓకే, 10 మంది అంటే అబ్బాయిలు ఎంతమంది, అమ్మాయిలు ఎంత? ఏడుగురం మగపిల్లలం, 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు చనిపోయాడు. ఓ ఓకే. అంటే ఈ పీచ్ మిఠాయిని ఎందుకు ఎంచుకున్నారు అసలు మీరు? అంటే ఏమంటారు కదా, ఈ సముద్రం ఇదే సముద్రంగా భావించిన నేను. ఓకే, ఇప్పుడు నా వృత్తి నాకు తృప్తినిస్తోంది. అవును. అటువంటిప్పుడు ఇక సముద్రం, బయట సముద్రం తెలుసుకోలేని పరిస్థితి అప్పట్లో. అదే అదే ఏదో దొరికిందే చాలు, భార్య బిడ్డల్ని పోషించుకోవడానికి ఒక వృత్తి ఉందే చేతిలో అనే ఒక భావనే కలిగి అందులోనే సంతృప్తి పడుతూ ముందుకెళ్ళిపోయాను తప్ప. ఓకే, ఇక నాకు చదువు లేదు, చదువు లేకపోయినా చదువు సంబంధం లేదు సార్. చదువు వేరు, సంస్కారం వేరు, తెలివి వేరు. చదువు రాని రాని వాడు కూడా లెక్కల్లో అన్నిట్లలో ఫస్ట్గా ఉంటారు వాళ్ళు. అవును. అయితే చెప్పలేము ఆ విషయంలో. ఇప్పుడు నాన్నగారు అంటే ఇప్పుడు మీరు అంటే 34 సంవత్సరాల క్రితం స్వయంగా పీచు మిఠాయి అనేది ఎంచుకున్నారు, చేస్తున్నారు. అంటే నాన్నగారు కానీ తాతగారు కానీ కుల వృత్తులు చేయడం అలాంటిది ఏమైనా చేశారా? చేశారు సార్. నేను కూడా చేస్తాను. అవునా? ఓకే. ఇవి కాలుకు ఇగో సారి దెబ్బలు. ఓ ఇగో సారి తిరిగే టైంలో ఆ కుండలు పైకి కోన్ లేపుతాం కదా, ఆ టైంలో స్పీడ్లో కొట్టుకుంది ఇక్కడ. అంటే మానేశానులే. ఓకే, అయ్యి వాటికి లేదు కదండి. ఇప్పుడు కూడా మీరు పీచు మిఠాయి అమ్ముతున్నారు? అదే సార్, నాకు అప్పుడు మొన్నటిదాకా సైకిల్ ఉండేది, ఏదో చిన్న టీవీఎస్ ఒకటి తీసుకొని స్కూళ్ళ దగ్గర అమ్ముకుంటాను. ఏదో 400-500 వస్తుంటాయి. అయినా ఈ ఖర్చుల్ని బట్టి 400-500 మనకు ఒక భోజనం కూడు గుడ్డే అయితే కాదు కదా మనిషికి. అంతే కదా, మనిషి అనే వాడికి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా రావచ్చు. అవునవును అవును. కానీ కాస్త అప్పులు కూడా ఉంటుంటాయి మనిషి అన్నాక. అలా జీవనం సాగించుకుంటున్నాను. మీరు పీచు మిఠాయి అమ్ముకుంటూ ఏదో పిల్లల దగ్గర ఏదో పాట పాడారు. ఒక్కసారి మన వ్యాపారానికి పోయినప్పుడు అంకుల్ మీరు ఎక్కడెక్కడో పాడొస్తారు, బయట కాంపిటీషన్స్కు పాడొస్తారు, మన స్థానికంగా నువ్వు బేరం చేసుకుంటూ కూడా మా ఇంటి ముందు నుంచి పోతూ మంచి పాటలు పాడతావు అంకుల్, మేము 10 మంది ఉన్నాం స్టూడెంట్స్, మంచి పాట పాడు అంకుల్ అని చెప్పి అన్నారు. అంటే వాళ్ళు వీడియో తీస్తారా అనుకోలే. ఓకే, అది ఇద్దరు వెనకల నుంచి తీశాడు సెల్. ఓకే, మీకు తెలియదా వీడియో తీస్తున్నట్టు? తెలియదండి. ఓ చూడలేదు. ఒక్కసారి ఆ పాట ఏంది ఒకసారి గాంధీవం సినిమాలో. ఓకే, ఆ పాట వల్లనే నాకు ఇంత మీరు విరివిగా ఇక్కడికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. గాంధీవం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు, బాలకృష్ణ గారు నటించారు. అవును. ఆ పాట ఇంకా ఆ పాట వల్లనే మీడియా ఒక్కసారి మనం మీ గొంతుతోటి. గోరు వంక వాలగాని గోపురానికి స్వరాణ గణగణ గంటలే మోగలేదా, గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా, బాలకృష్ణుడొచ్చినప్పుడే వయారి నందనాలు నాట్యమాడగా, వారసుని చూసినప్పుడే వరాల వాంచలన్నీ పల్లవించదా, నందుడింట చిందులేసి అందమైన బాలుడే తనవాడై, గోరు వంక వాలగాని గోపురానికి స్వరాణ గణగణ గంటలే మోగలేదా, ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగాన పడిలేచి అలలకు తీపి వలలకు లేని అలసట నీకేలా, నల్ల నీళ్ళలోన ఎల్లకిల్ల పడ్డట్టున్న అల్లోమల్లో ఆకాశన చుక్కల్లో, అమ్మాయి అంటూ జాబిల్లమ్మ అబ్బాయి అంటూ సూర్యుడమ్మ ఇంటి దీపాల వాళ్ళంట దిక్కుల్లో, ఎవరికి వారే యమునకు నీరే హో, రేవు నీరు నావదంట నావు తోడు రేవుదంట పంచుకుంటే, గోరు వంక వాలగాని గోపురానికి స్వరాణ గణగణ గంటలే మోగలేదా. అసలు బాబాయ్ నిజంగా సూపర్. అసలు నాకు ఇష్టమైన పాట అది గాడ్ గిఫ్ట్, భగవంతుడు. అసలు ఓల్డ్ మెలోడీ సాంగ్స్ 1990, 1980 ఆ టైంలో వచ్చే సాంగ్స్లలో మంచి అద్భుతమైన మెలోడీ సాంగ్లలో ఇది ఒకటి అద్భుతమైన సాంగ్. ఇది చాలా బాగా పాడారు. అసలు నేనైతే నాకే మధ్యలో కలగ చేసుకొని పాడాలనిపిస్తుంది, కానీ నా వాయిస్ కొంచెం జర రాళ్ళేసుకోండి. మీరు కూడా వాయిస్ అప్పుడప్పుడు పాడుతుంటారు. అంటే ఫోన్లో మాట్లాడినప్పుడు మీతో ఏదో అలా ట్రై చేశాను.
అయితే మీరు అలాగే ఈ ఇప్పుడు డివోషనల్గా మనం ఏదైనా అంటే భక్తికి సంబంధించి అన్నమయ్య కానీ శ్రీరామదాస్ కానీ దేవుళ్ళు మూవీ మన బాలకృష్ణ పాండురంగడు ఇందులో నుంచి మీకు ఇష్టమైన పాట ఏదైనా ఉంటే ఒక్కసారి అన్నమయ్యలో అన్ని పాటలు 3 పల్లవులు ఒకే పాటలో అమర్చాడు బాలసుబ్రహ్మణ్యం గారు. అది అంటాను. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనస హరినామమే కడు ఆనందకరము రంగా రంగా రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగరాలే తెరసాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగరాలే తెరసాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రాముడు రాఘవుడు రవికులుడితాడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రఘుకులుడితాడు. అసలు మీరు ఏంటంటే ప్రతి పాటలోకి మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక బాలసుబ్రహ్మణ్యం గారు ఏదన్నా పాట పాడితే చిరంజీవి సాంగ్ బాలకృష్ణ సాంగ్ నాగార్జున గారిది పాడితే అంటే మనం మూవీ చూడకున్నా కూడా ఇది బాలకృష్ణ సాంగ్ అని అంటాం. అవునండి. అంటే ఎస్పి బాలు గారు అంత అద్భుతంగా అసలు ఇన్వాల్వ్మెంట్ అనేది అలా గొప్ప గాయకుడు, ఆయన గురించి చెప్పేంత వయసు అనుభవం నాకు లేదు. ఇప్పుడు మన అన్నమయ్యలో మీరు అదివో అల్లదివో సాంగ్ ఉంటుంది కదా బాబాయ్, అది మీరు ఒక్కసారి పాడగలమంటారా? అదివో ఓ అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అదే వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదులకపు రూపము అదే వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదులకపు రూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ అదివో నిత్య నివాసమఖిలమునులకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో ఓ అదివో 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సూపర్. అసలు ఎలా అంటే అలా జాలువారుతుంది మీ గొంతు నుంచి. కానీ ఒక్కటి అర్థం కాలేదు, అసలు మరి ఈ గొంతుని మీరు ప్రజల మధ్యకు అసలు ఒక గుర్తింపు అనేది ఎక్కడ మిస్ అయింది అసలు మీకు? ఎక్కడోసారి కొన్ని ప్రయత్నాలు చేసినాం, వేదికల మీద కాంపిటీషన్స్ కూడా పోయాను. ఎప్పుడు ఏ సంవత్సరం?
ప్రతి సంవత్సరం ఆంధ్రలో ఓకే. గుంటూరు, అది చిలకలూరుపేట, నసరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి, ఈ తెనాలి, ఇటు ఆంధ్ర సైడ్ ఎక్కువ ఓకే. ఈ పాటల కాంపిటీషన్స్ పెట్టేది అక్కడే ఎక్కువ. టీవీ ప్రోగ్రామ్స్కి ఏమన్నా మీరు అటెండ్ అయ్యారా? పాడతా తీయగా కావచ్చు, ఈ సరిగమప, గతంలో అయినా సరే ఈ టీవీ అనేది ఎప్పుడో కొన్ని ఆల్మోస్ట్ 25 సంవత్సరాల క్రితం ఈ టీవీ అంటే సార్ పాడుతా తీయగాకు ప్రయత్నం చేశాను. సంగీతం ఉండాలి, సంగీతం స్వరాలు తెలిసి ఉండాలి, చదువు బాగా ఉండాలి అని ఒక పెద్ద మనిషి ద్వారా ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆగిపోయానండి నేను. అంటే మీరు అసలు అక్కడికైతే వెళ్ళారా మీరు ఆ ప్రోగ్రామ్ కోసం? అందులో పాడడం కోసం ప్రయత్నం అయితే చేశారా? అది లేదు సార్, ఎంట్రన్స్లోనే నన్ను కొంచెం ప్రాథమిక పరిశీలన చేసి అవునా పంపించేశారు. అంటే లోపలికి స్క్రూటినీ దాకా వెళ్ళలేదు, బయటనే కారు దిగాడు ఒకసారి, మరి పేరేదో ఉంది గుర్తుకు లేదు, ఎప్పుడో స్టార్టింగ్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏజీ పరిమితి కొంత పెట్టారు. అవునా? ఓకే. ఇప్పుడు లిమిట్ అనేది ఒక లిమిట్ అనేది ఉంది, ఏజీ పరిమితులు పెడుతున్నారు. అందువల్ల కూడా నేను అప్పట్లో ప్రయత్నం చేశాను, కానీ అంత భగవంతుడి కృప. కానీ వాళ్ళకేనా దానేకే పే లిఖా హువా హై. 100% అది నిజం. ఇంకొకటి, మీరు ప్రేమ వివాహం చేసుకున్నారా? పెద్దలు గురించిన సంబంధం? లేదు సార్, మామూలు వివాహం. మరేంటి ఊర్లోకి వచ్చేటప్పుడు కొంతమంది మీ గురించి ఇలా చెప్పారు? ఏం చెప్పారు సార్? ప్రేమ వివాహం చేసుకున్నాడు అని చెప్పేసి అన్నారేంటి? లేదు సార్, నాకు మామూలుగా మన కులం అమ్మాయి, కుమ్మరి వాళ్ళ అమ్మాయినే చేసుకున్నాను. అవునా? ఒక పాప బాబు. ఓకే. ఏమో మరి దాస్తున్నట్టు అనిపిస్తుంది. లేదు సార్, స్కూల్ డేస్లోనే, మీరు స్కూల్కి వెళ్ళే రోజులలోనే మేము అలా వస్తూ ఉంటే మీ ఇంటి కనుక్కుంటూ వచ్చేటప్పుడు అడుక్కుంటూ వచ్చాము. బాబోయ్, నాకు అలాంటి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన గొంతుతోటి చిన్నప్పుడే స్కూల్లోనే అందమైన గొంతుతోటి నచ్చిన అమ్మాయికి వినిపిస్తేను తనే ఇష్టపడి పెళ్లి చేసుకుందాం. అలాంటివి ఏం లేదు. అవునా? ఇంతవరకు. ఓకే. నాకు మటుకు లేదు అట్లా. ఓకే. ఏమో దాస్తున్నట్టు ఉంటే ఉండొచ్చునేమో, ముందుకు వచ్చి ఐ లవ్ యూ అని ఎవరు అనలేదుగా. ఓకే. మీరు ఎవరికి అని చెప్పారా? మీరు ఎవరికి అని? నేను ఎవరికి సరేగా, మనకు కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ అది కార్యరూపం దాల్చాలని ప్రయత్నించకూడదు, తప్పు. ఓకే. అంటే మీరు 3వ తరగతి వరకు చదువుకున్నా అన్నారు. అవునండి. అంటే 2వ తరగతిలోనే పాట పాడి అట్లా ఏమన్నా, అంటే 2వ తరగతిలోనే ఇంత మీరు టాలెంట్ ఉపయోగించారంటే పిల్లలు ఎంతమంది మీకు? అప్పుడు పాడదని నామమే గోపాల అని సుశీల గారు పాడేవారు. ఓకే. అవి ఎంత మాధుర్యమైన. అవునవును, అవును. చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, తరనా చిన్న మాట, ఒక చిన్న మాట. ఏం పాటలు అవి! అవి వజ్రాలు, మనీలు. ఇంకోటి గోల్డెన్ హిట్స్. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిసొచ్చిన వేళ, తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిసొచ్చిన వేళ, చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిసొచ్చిన, అంటే ఆయనకు తగినట్టుగా ఆయన డాన్స్ కూడా వచ్చాయండి మొత్తం. లేదు సార్, బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఒక టాలెంట్ ఉంది. అతను మహనీయుడు. ఎందుకంటారా, ఒక వ్యక్తిని బాగా ఎగాదిగా చూస్తాడు. అతని మాట ఏంటి, అతని ప్రవర్తన ఏమిటి. ఓకే. మరి అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడు చూసినా ఇలా అంటుంటాడు కదా, ఆయనకు తగ్గట్టు టోన్ పెట్టాలని. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిసొచ్చిన వేళ అంటే మహనీయుడు. అవునవును. అసలు నాగేశ్వరరావు, మీరు ఇప్పుడు ఘంటసాల గారి పాట పాడితే ఘంటసాల గారు కళ్ళ ముందు మెదులుతున్నారు. నాగేశ్వరరావు గారు పాట పాడితే నాగేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా. మేజర్ చంద్రకాంత్లో ఒరేయ్
తెల్ల కుక్క కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అంటాడు కదా. అవును, ఇది పవర్ఫుల్ డైలాగ్ అది. అవును, మీకు అందులో ఎందుకు కట్టాలిరా శిస్తు? నారు పూసావా, నీరు పెట్టావా, కోత కోసావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని సూపర్. అసలు ఎన్టీ రామారావు గారి యొక్క ముఖంలోని ఎక్స్ప్రెషన్ బాలసుబ్రహ్మణ్యం గారు గొంతులో చూపించారు. అవునవును అవును, అది ఎంత అద్భుతమైన మహనీయుడు. అల్లూరి రామలింగయ్య గారికి రాణి ఓ రాణి ఓ చండి రాణి చెయ్యాలేనో వేనాకు తొలెవ్వాల బొబ్బోని నీ కొలుకులు అమ్మమ్మ నీ తొలుకులు. అవును, మీరు అసలు ఒకటి మాడగారికి పాడాడు. ఆ మాడగారికి సోడు పెన్నమ్మ పాడు పిల్లోడు పైన పైన